నమస్తే, నేను చైతన్య. వార్తాపత్రికల్లో తెలంగాణ ఎడిషన్లో వచ్చే వార్తలు, ప్రత్యేకంగా తెలంగాణ లీడర్లతో సాగే కార్యక్రమం గుడ్ మార్నింగ్ తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వార్తాపత్రికల్లో వివరాలు చూద్దాం. నమస్తే తెలంగాణ పత్రిక చూస్తే హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక హైవే పేరుతో ప్రధాన వార్త కనిపిస్తుంది. రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా వరంగల్ని నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తామని, ఈ రోడ్డు తరహా టెక్స్టైల్ పార్క్ కూడా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నిన్న నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రపంచం మెచ్చే పారిశ్రామిక విధానాన్ని ఆటంకాలు లేకుండా అనుమతులు, సింగపూర్ తరహా సింగిల్ విండో దరఖాస్తులకు 15 రోజుల్లో అనుమతులు వచ్చే విధంగా ఈ విధానం ఉండబోతుందంటూ కేసీఆర్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూడవచ్చు. ఇక హైదరాబాద్ డిజిటల్ సిటీ అంటున్నారు. ఐటీ ఆవిష్కరణలకు కేంద్రంగా దేశ రెండో ఆర్థిక రాజధానిగా మారుస్తామని వేవ్రాక్ ఐటీ పార్క్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు కూడా మనకి నమస్తే తెలంగాణ పత్రికలో చూడొచ్చు. అసైన్డ్ భూముల్లో సైబర్ వెంచర్ పేరుతో BHEL సమీపన సీమాంధ్రుల దందా పేరుతో ప్రత్యేక కథనం కనిపిస్తుంది. అసైన్డ్ మాజీ సైనికుల భూములు కబ్జా అయ్యాయంటూ ఈ వార్తా సారాంశము. త్వరలోనే రుణాలు మాఫీ చేస్తామని, ఎన్నికల హామీ అమలుకు కట్టుబడి ఉన్నామని, RBI ఇతర బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నామని కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడొచ్చు. ఇక నేడు కేబినెట్ కీలక భేటీ కాబోతుంది. ఎన్నికల హామీలపై ప్రధాన చర్చ, రుణమాఫీ, భూ పంపిణీ, ఉచిత విద్య, ఫీజు రియంబర్స్మెంట్పై నిర్ణయాలు తీసుకోబోతున్నారు. తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత, కొన్ని శాఖల పేర్లు మార్పు చేయబోతున్నారని, కొన్ని పథకాలకు జయశంకర్, ఐలమ్మ పేర్లు పెట్టే అవకాశం ఉందన్నటువంటి క్వశ్చన్ మార్క్తో వార్తను కూడా మనం చూడవచ్చు. సత్యం రాజుపై 14 ఏళ్ల నిషేధం పేరుతో మరొక వార్త. సీమాంధ్ర అవశేష రాజకీయం మనకు అవసరం అంటూ బాబుల క్రీనీడలు ఇంకా కాలంతో కలిసి నడవాలంటున్న జనం తెలంగాణ వాదులో జరుగుతున్న చర్చ పేరుతో ఒక ప్రత్యేక కథనాన్ని నమస్తే తెలంగాణ పత్రిక ప్రచురించింది. ఇక ఈనాడు దినపత్రిక చూస్తే తెలంగాణకు వరాల జల్లు పేరుతో బ్యానర్ ఐటెం కనిపిస్తుంది. తెరాస ఎన్నికల హామీ అమలుకు నేడు కేబినెట్ ముద్ర వేయబోతుంది. పంట రుణాల మాఫీ, అమరవీరుల కుటుంబాల ప్యాకేజీ, పెన్షన్ల పెంపు, ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్, కేంద్ర ప్రభుత్వ వేతనాలు, ముస్లింలకు ఎస్టీలకు 12% చొప్పున రిజర్వేషన్లు, బోధన రుసుములకు కొత్త విధానం, 20కి పైగా ఇతర అంశాలు స్వయంగా వెల్లడించనున్న కేసీఆర్ పేరుతో ఈ వార్తను మనం చూస్తున్నాం. 3,000 కోట్లు చెల్లించండి, వడ్డీతో కలిపి 45 రోజుల్లోగా కట్టాల్సిందేనని రామలింగరాజు, మరో 4గురికి సెబీ ఆదేశాలు జారీ చేసింది. అక్రమ పద్ధతుల్లో వీరు 1,849 కోట్లు ఆర్జించారని, 14 ఏళ్ల పాటు సెక్యూరిటీ మార్కెట్లో లావాదేవీలు జరపకూడదని నిషేధం కూడా విధించిందనేటువంటి వార్త మనకు కనిపిస్తుంది. 3,000 కోట్లు చెల్లించండి అని. ఇంకా 2 వారాల్లోనే అన్ని అనుమతులు అంటూ సింగపూర్ తరహాలో ఏక గవాక్ష విధానం. హైదరాబాద్ వరంగల్ మధ్య పారిశ్రామిక కారిడార్ సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశాల పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. ఇక కౌన్సిలింగ్ పై జోక్యం చేసుకోండి అని చంద్రబాబు నాయుడు గవర్నర్ని కలిశారు. విద్యార్థులకు నష్టం జరగకుండా తగిన చర్యలు చేపట్టండి అని గవర్నర్తో భేటీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారని, నేడు ఉన్నత విద్యా మండలి అధికారులతో నరసింహన్ సమావేశం కాబోతున్నట్లుగా మనకి ఈనాడులో ఈ వార్తా కథనం కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే కౌన్సిలింగ్ రగడ పేరుతో ఎంసెట్ అడ్మిషన్ల జాప్యం, గవర్నర్కు ఏపీ సీఎం ఫిర్యాదు పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. విద్యార్థులకు కాలేజీలకు నష్టం కలుగుతుంది, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లండి అని, టీ సర్కార్తో మాట్లాడండి అని చంద్రబాబు గవర్నర్ని కోరినట్లుగా, నేను మాట్లాడుతానని గవర్నర్ నరసింహన్ హామీ ఇచ్చినట్లుగా ఈ వార్తను చూస్తున్నాం. 1,849 కోట్లు కట్టండి, సత్యం రాజుకు సెబీ షాక్ పేరుతో ఈ వార్తను మరొక వార్తను కూడా చూస్తున్నాం. అన్ని అనుమతులు 4 వారాలంటూ నూతన పారిశ్రామిక విధానంపై కేసీఆర్ సింగిల్ విండో ఏర్పాటు పేరుతో మరొక వార్త. సచివాలయంలో చేంజింగ్ సెల్ ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణలో పరిశ్రమల వికేంద్రీకరణ కూడా ఉంటుందనే వార్తను మనం చూడవచ్చు. ICS వల్లూరికి 100 ఏళ్లు, 100వ పుట్టినరోజు జరుపుకుంటున్న కామేశ్వరరావు దేశంలోనే అత్యంత సీనియర్ బ్యూరోక్రాట్. నాడు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు నేడు ఏపీ విభజనకు ఆయన సాక్షి అయినటువంటి ప్రత్యేక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక చదువుల్లోకి నిలవన్న మరొక వార్త. ఫీజు రియంబర్స్మెంట్ వరకు తేలాకనే కౌన్సిలింగ్పై తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అక్టోబర్ ఆఖరి దాకా గడువుకు వినతి. నేడు కేబినెట్లో కీలక నిర్ణయాల పేరుతో కౌన్సిలింగ్ సంబంధించిన అంశాన్ని కూడా చూడవచ్చు. సరిహద్దును చెడిపేద్దామంటూ జాతీయ వార్త. పరిష్కారానికి మోదీ ప్రతిపాదన, చైనా అధ్యక్షుడి అంగీకారం, ప్రధాని చైనా ఆహ్వానం, సెప్టెంబర్లో భారత్కు జిన్పింగ్ పేరుతో ఈ వార్తను మనం చూస్తున్నాం. కూల్చి వెతలు అంటూ మరొక వార్త. గూడుపోతుందనే భయంతో నిరుపేద ఆత్మహత్య చేసుకున్నారని, రియల్టర్ల మోసాలకు సామాన్యులు బలవుతున్నారు. రాజధానిలో 6 నిర్మాణాల కూల్చివేత,
కేసీఆర్ నియోజకవర్గ కేంద్రం గజ్వేల్లోనూ అక్రమ కట్టడాలపై కొరడా జులిపిస్తున్నారంటుండే వార్తను మనం చూడవచ్చు. నోటరీ ఆ డాక్యుమెంట్లకు స్వస్థత పలకని అంటూ నోటరీకి సంబంధించిన ఒక ప్రత్యేక వార్తను కూడా ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనం చూడవచ్చు. ఇక సాక్షి దినపత్రిక చూస్తే పరిశ్రమలకు 10% నీరు పేరుతో ప్రధాన వార్త కనిపిస్తుంది. అధికారులతో సమీక్షలో కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సాగునీటి ప్రాజెక్టు నుంచి కేటాయించేలా చట్టం చేయబోతున్నారు. పెట్టుబడిదారులు తెలంగాణకు పరుగులు పెట్టాలని దరఖాస్తు చేసుకున్న 2 వారాల్లో ఒకే చోట అన్ని అనుమతులు రావాలని అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా వార్తను మనం చూస్తున్నాం. సర్కారీ ఆస్తులు తనఖా పెడతామంటూ చంద్రబాబు ప్రభుత్వం యోచనలో ఉందని, రుణమాఫీ కోసం 25,000 కోట్ల అప్పు చేయబోతున్నారు. మాఫీని కేవలం 25 కోట్లకే పరిమితం చేసే వ్యూహం చేస్తున్నారంటూ సాక్షిలో ఈ వార్తను మనం చూడవచ్చు. ఇంకా బాధితుల తరపున పోరాడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ హామీ ఇచ్చారు. చెన్నై మృతుల బంధువులకు పరామర్శ పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. ఇక 3,069 కోట్లు కట్టండి సత్యం రాజు సహా 5గురికి సెబీ జరిమానా విధించినటువంటి వార్త. ముస్లింలకు 12% రిజర్వేషన్లు, నేటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలకు అవకాశం ఉంది. తెలంగాణ విద్యార్థుల ఫీజుల చెల్లింపుపై విధాన ప్రకటన కూడా కేసీఆర్ చేయబోతున్నట్లుగా ఈ వార్తను చూస్తున్నాం. 10th సంస్కరణలకే సర్కార్ మొగ్గు అంటూ మరొక వార్త. గెజిటెడ్ అటెస్టేషన్ అక్కర్లేదంటూ నోటరీకి సంబంధించిన వార్త. 4 వారాల్లోనే అనుమతులు, ఏపీలో కొత్త ఐటీలకు సింగిల్ విండో విధానం, 10 రోజుల్లో పాలసీ అంటూ మరొక వార్త. రాష్ట్ర గేయ మార్పు అంటూ తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేయబోతుంది, త్వరలో అధికారిక ప్రకటన రాబోతుందంటూ రాష్ట్ర గేయానికి సంబంధించిన వార్తను కూడా సాక్షి దినపత్రికలో చూడవచ్చు. ఇవి వార్తాపత్రికలో ఉన్న వివరాలు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వీటిపై చర్చిద్దాం. చూస్తూనే ఉండండి TV1.